లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను రోజురోజుకు పెంచేస్తోంది. అడ్వెంచర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబును ఎలా చూపించనున్నాడోనని ఇప్పటికే మూవీ లవర్స్ లో ఈగర్నెస్ క్రియేట్ అయింది. మరోవైపు RRR తర్వాత డైరెక్టర్ రాజమౌళి క్రేజ్ గ్లోబల్ వైడ్ గా విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే SSMB 29 వరల్డ్ వైడ్ గా అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇకపోతే రాజమౌళి ప్రతి సినిమాలో హీరోకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో విలన్ కు కూడా అదే స్థాయిలో పేరుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే SSMB 29 సినిమాలో కూడా ఓ సరికొత్త విలన్ క్యారెక్టర్ ను రాజమౌళి డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఎవరు ప్లే చేయనున్నారనే విషయంపై ఇండస్ట్రీలో మరింత ఆసక్తి నెలకొంది. SSMB 29 లో సూపర్ స్టార్ మహేష్ బాబును ఢీకొట్టే మెయిన్ విలన్ రోల్ కు హాలీవుడ్ లో నటించిన ఓ నల్ల జాతీయుణ్ణి రాజమౌళి రంగంలోకి దించినట్టుగా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో విలన్ కూడా అదే రేంజ్ లో ఉండాలనే ఆలోచనతోటి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అప్పుడే ఈ సినిమాకు పాన్ వరల్డ్ స్థాయిలో బజ్ ఏర్పడుతుందని రాజమౌళి భావించుండొచ్చని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం కూడా లేకపోలేదు. మరోవైపు RRR తో వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ ను సంపాదించుకున్న రాజమౌళి SSMB 29 తో వరల్డ్ టాప్ 1 డైరెక్టర్ గా నిలవడం ఖాయమంటున్నారు సినీ విమర్శకులు. అయితే ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ప్లే చేయనున్న ఆ నల్ల జాతీయుడు ఎవరనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విలన్ రోల్ ప్లే చేయనున్న ఆ నల్ల జాతీయుడు ఆఫ్రికన్ మూవీస్ లో డేంజరస్ విలన్ క్యారెక్టర్స్ ప్లే చేశాడనే వార్తలు కూడా ఫిలిం నగర్ లో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. అయినా ఇలాంటి సీక్రెట్ అండ్ సస్పెన్స్ మెయింటైన్ చేయడం అన్నది డైరెక్టర్ రాజమౌళికి సాధ్యమే అంటున్నారు నెటిజన్స్.